శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించవలెను. నవదుర్గలు: ప్రథమా శైలపుత్రీ చ, ద్వితీయా బ్రహ్మచారిణి, తృతీయా చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థికి, పంచమా స్కందమాతేతి, షష్ఠా కాత్యాయనేతి చ, సప్తమా కాళరాత్రీ చ, అష్టమా చేతి భైరవి, నవమా సర్వసిద్ధిశ్చాత్. నవదుర్గా ప్రకీర్తిత: నవరాత్రులలో ఈ 9 రూపాలలో అమ్మవారిని పూజించాలి. బ్రహ్మచారిణి: గాయత్రి, నైవేద్యం, పులిహోరస్లో, దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలు. దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. దుర్గా ధ్యాన శ్లోకము. స్లో: ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రాం, సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయేత్ దుర్గాం జయాఖ్యాం. త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః. బ్రహ్మచారిణి దుర్గా దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారం. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన, తానే జగత్తుగా కలిగిన, స్వయంగా దైవం, జ్ఞానం కలిగిన అనే అర్థం వస్తుంది. చారిణి అంటే చర్య కదలడానికి స్త్రీ రూపం. కదలడం, ఒక పనిలో నిమగ్నమవడం, ఒకదానిని అనుసరించడం వంటి అర్థాలు వస్తాయి. మొత్తంగా బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్థం. ముఖ్యంగా వేదాధ్యయనం చేసే వివాహం కాని విద్యార్థిని.